కృష్ణుడి అవతార సమాప్తి ఇదొక అత్యంత గంభీరమైన ఘట్టం. సరే, ఈ వివరణలో ఆ మహాసంఘటన గురించి లోతుగా తెలుసుకుందాం. అసలు ఇంతటి మహత్తరమైన అవతారం ఎలా ముగిసింది? ఆసక్తికరంగా ఉంది కదా. ఆలస్యం చేయకుండా నేరుగా ఈ చారిత్రక ఘట్టంలోకి వెళదాం. ముందే చెప్పినట్లు ఋషుల శాపంతో యాదవులో మత్తులో మునిగిపోయారు. తమల తామే దారుణంగా కలహించుకుని పూర్తిగా సర్వనాశనమయ్యారు. ఆ మహావినాశనం తర్వాత కృష్ణుడు అడవికి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద ఒంటరిగా అత్యంత ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుండిపోయాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్. జారా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి జింక అని పొరపడి ప్రాణాంతకమైన బాణాన్ని వదిలాడు. తప్పు తెలుసుకున్న వేటగాడు భయంతో వణికిపోయాడు. కాని కృష్ణుడు మాత్రం ఆశ్చర్యకరమైన ప్రశాంతతతో అతనిని వెంటనే క్షమించేశాడు. అవును, ఆ క్షమాపణతో కృష్ణుడు భూమిపై తన కర్తవ్యాన్ని ముగించుకున్నాడు. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా పరమపదానికి చేరుకున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? శ్రీకృష్ణుడు కేవలం తన అవతార ధర్మాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి తన లీలలను ముగించాడంతే. నిజంగా ఆలోచించండి. విశ్వంలో జరిగే ఇలాంటి గొప్ప ముగింపులన్నీ కేవలమొక మహత్తరమైన దైవిక కర్తవ్య నెరవేర్పే కదా.